కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము 19వ వచనం. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము చదవండి బ్రదర్. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. హల్లెలూయా. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పదో. హల్లెలూయా. దేవుడు తనను ప్రేమించు వారి కొరకు, తనను ఆశ్రయించు వారి కొరకు ఆయన మేలులను సిద్ధపరుస్తాడంట. నిజంగా దేవుడు సిద్ధపరిచే మేలులు అవి ఎంత గొప్పగా ఉంటాయో దేవుని స్తోత్రం చెల్లించండి. గొప్ప మేలులండి. నిజంగా ఆ మేలులు కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరం కావు. అది ఆత్మ సంబంధులకు మాత్రమే అర్థమవుతుంది, కానీ లోకస్తులకు దేవుని కార్యాలను అర్థం చేసుకోలేదు. ఇవి దేవుడు వీరి పట్ల చేస్తున్నటువంటి కార్యాలు అని మనం చెప్పిన వారు అర్థం చేసుకోలేరు. దేవుని స్తోత్రం చెల్లించండి. కేవలము దేవుని ఆత్మను ఎవరైతే కలిగి ఉంటారో, దేవుని యందు భయభక్తులు ఎవరైతే కలిగి ఉంటారో వారు మాత్రమే దేవుని కార్యాలను అర్థం చేసుకుంటాడు. ఇవి నా దేవుడు నాకు క్షేమమునివుడు కొరకు, నాకు బ్రతుకునిచ్చిన కొరకు ఆయన సిద్ధపరిచినటువంటి మేలు. ఆయన మేలు చేశాడు కాబట్టి ఈ రోజు నేను సజీవుడిగా ఉన్నాను, ఈ రోజున ఈ స్థితి నేను కలిగి ఉన్నానంటే ఆయన మేలు చేయబట్టే అని దేవుని స్తుతించే వారిగా ఉంటారు. దేవుని స్తోత్రం చేయండి. నిజంగా ఆయన చేసే మేలులు కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరంగా. ఈ రోజున సాక్ష్యం విన్నాం కదా, చక్కటి మేలు చేశాడు. ఈ రోజున సంతోషముతో ఉండేలాగా దేవుడు గొప్ప కార్యాన్ని ఆ బిడ్డల జీవితంలో జరిగించాడు. ఇవన్నీ కూడా దేవుడు ద్వారా జరిగినవే. మన ప్రయత్నాల ద్వారా జరిగింది అనుకోవద్దు. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా దేవుడు సహాయం చేయలేనిదే మనం ఏమీ చేయలేము. దేవుడు ద్వారాలు తెరవకుండగా మనం ఏమీ చేయలేము. దేవుడు ఆయుష్ పొడిగించకుండగా మనం బ్రతకలేము. ఈరోజు మనం క్షేమంగా ఉన్నామంటే, నెమ్మదిగా ఉన్నామంటే, సుఖంగా ఉన్నామంటే, కుటుంబంలో గొప్ప సంతోషమును కలిగి ఉన్నామంటే, చక్కటి మనశ్శాంతి కలిగి ఉన్నామంటే, మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉన్నామంటే ఎవరి కృప అండి? దేవుడి కృప. దేవుడు మేలు చేయబట్టే ఈరోజు ఈ స్థితిలో ఉన్నాము. కడుపు నిండా చక్కగా భోజనం చేయగలుగుతున్నాము. దేవుడు మేలు చేయకపోతే ఈ పాటికి మనం కూడా ఏ సమాధిలోనే ఉండేవాళ్ళం, ఏ హాస్పిటల్లోనే ఉండేవాళ్ళం, ఏ మరణ పడకల మీద ఉండేవాళ్ళం. హాస్పిటల్కి వెళ్ళి చూడండి, దేవుడు మన పట్ల ఎన్ని మేలు చేశాడు అర్థం అవుతుంది. మరణ పడకల మీద ఉండి కొట్లాడుతా లక్షల రూపాయలు బిల్లులు కడుతూ ఉన్న వారి పరిస్థితులు చూడండి. యాక్సిడెంట్ లో కాళ్ళు చేతులు మొఖాలు పోయినటువంటి వాడి పరిస్థితులు చూడండి. అటువంటి స్థితిలో మనల్ని ఉంచలేదు కదా. దేవుడు మనల్ని ఎంతగా కాపాడుతున్నాడు. దేవుడు మనకి ఎన్ని వసతులు ఇచ్చాడు, ఎన్ని వనరులు ఇచ్చాడు. దేవుడు మనల్ని ఎంతగా భద్రపరుస్తున్నాడు. వాటన్నిటిని బట్టి మనము దేవునిని స్తుతించే వారిగా ఉండాలి. హల్లెలూయా. దేవుడు తనను ప్రేమించే వారి కొరకు, ఆయనను ఆశ్రయించే వారి కొరకు ఆయన మేలులను సిద్ధపరుస్తాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. ఆ మేలులు ఎలా సిద్ధపరుస్తాడో ఒక విషయాన్ని నేను చెప్పేసి చూడండి. నిర్గమాకాండము 1వ అధ్యాయము. ఇక్కడ ఐగుప్తు రాజు, యోసేపు ఎరగినటువంటి ఒక క్రొత్త రాజు మరి ఆ ప్రాంతానికి వచ్చాడు. ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇజ్రాయేలు ప్రజలు విస్తరించుట చూసి, వాళ్ళు ప్రబలట చూసి వాళ్ళ మీద అసూయపడ్డాడు, ఈర్ష్యపడ్డాడు. ఈ ప్రజలేంటి ఈ ప్రాంతంలో ఎంతగా విస్తరించేస్తా ఉన్నారు, ఈ ప్రజల సంఖ్య నానాటికి పెరిగిపోతా ఉంది, వీరు మన దేశం మీదకి ఎవరైనా యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు ఈ ప్రజలు
వారు ఈ ప్రజలు మన శత్రువులతో కూడా కలిసి మన మీద దాడి చేస్తారేమో అని ఒక అనుమానంతో ఏం చేశాడు? ఇక వీళ్ళ సంఖ్య పెరగడానికి వీలు లేదు, పుట్టిన పిల్లలందరూ కూడా ఏం చేయాలి? చంపేయండి. మగ పిల్లడైతే చంపేయండి, ఆడపిల్లైతే బ్రతకనియండి అని మంత్రసానులు ఆజ్ఞాపించేశాడు. ఇదిగో మీరు అలా చేయకపోతే మిమ్మల్ని చంపేస్తా అని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. అయితే వారు దేవునికి భయపడ్డారంట. దేవుని స్తోత్రం చెల్లించండి. పుట్టిన మగ పిల్లలను, ఇజ్రాయేల్ పిల్లలను చంపడానికి ఆ మంత్రసానులు దేవునికి భయపడ్డారు. వాళ్ళు చంపలేకపోతున్నారు. అయ్యో, పుట్టినటువంటి బిడ్డను చూడముచ్చటగా ఉన్నాడే, మా చేతులతో ఎలా చంపేయగలము అని ఆ దేవుడు చూసి భయపడ్డారంట. ఎందుకు మీరు చంపలేదని ఐగుప్తు రాజు వారు పిలిపించి అడిగినప్పుడు వారు అంటున్నారు, అయ్యా, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీలు వంటి వారు కారయ్యా, వాళ్ళు చాలా చురుకైనటువంటి వారు. వారు కాన్పు చేయడానికి మేము వెళ్ళేసరికి వారే ఏం చేస్తున్నారు? వారి పిల్లలకు కాన్పులు చేసేసుకుంటున్నారయ్యా, అందుకని వారిని చంపటం మా వల్ల కావట్లేదయ్యా అని రాజుగారి దగ్గర నుంచి తప్పించేసుకున్నారండి. దేవుని స్తోత్రం చెల్లించండి. నిజంగా ఆ రీతిగా నేను అనుకుంటాను, ఒకవేళ ఆ మంత్రసానులే తమ పిల్లలకు ఎలా కాన్పు చేసుకోవాలో ఆ తల్లులకు నేర్పించారేమో. నిజంగా ఆ రీతిగా ఇజ్రాయేలు ప్రజల యొక్క తల్లులకు మంత్రసానులు మేలు చేశారు. ఆ మగ పిల్లలు బ్రతకడానికి ఇజ్రాయేలు ప్రజలు మేలు చేశారు కాబట్టి దేవుడు వారి పట్ల కూడా మేలు చేశాడండి. దేవుని స్తోత్రం చెల్లించండి. అందుకని అక్కడ చక్కటి మాటలు రాయబడి ఉన్నాయి కదా, అక్కడ చూడండి ఏమంటాడంటే 20వ అధ్యాయం చదవండి. దేవుడు ఆ మంత్రసానులకు ఏం చేశాడంట? మేలు చేసెను. మంత్రసానులకు మేలు చేసెను. ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధిని కలుగ చేశాడంట. హల్లెలూయా. ఆ మంత్రసానులు కూడా వారి యొక్క సంతానము, వారి యొక్క వంశాభివృద్ధి కూడా వర్ధిల్లునట్లుగా, వారు కూడా సంఖ్యలో వర్ధిల్లునట్లుగా, వారు కూడా అన్ని విషయాల్లో అభివృద్ధి చెందినట్లుగా దేవుడు ఆ మంత్రసానులు కూడా దేవుడు ఏం చేశాడంట? మేలు చేశాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. వారు దేవునికి భయపడినందున దేవుడు ఆ మంత్రసానులకు దేవుడు మేలు చేశాడు. హల్లెలూయా. ఈరోజు మనం కూడా దేవుని ప్రేమించి ఆయనకు భయపడే వారిగా ఉంటే మనకు కూడా ఆయన ఏం చేస్తాడు? మేలు చేస్తాడు. మన వంశాభివృద్ధి చెందినట్లుగా దేవుడు కృప చూపిస్తాడు. శత్రువు చేతిలో మనము పడకుండా దేవుడు కృప చూపుతాడు, మనను కాపాడుతాడు. అనుమానాలు పెట్టుకోవద్దండి. అనుమానాలు పెట్టుకున్నాడు ఫరో ఏం చేశాడు? ఇజ్రాయేల్ ప్రజలు చూసి అనుమానం పెట్టుకున్నాడు. అనుమానం పెనుబోతమైపోయింది. నిజంగా అనుమానం వల్ల ఆ ఫరో తన దేశంలో ఎంత నష్టాన్ని కలుగజేశాడో, ఎన్ని రోగాలు వచ్చినాయో, ఎన్ని తెగుళ్ళు వచ్చినాయో, ఎంతమంది చచ్చిపోయారో. తొలి మగ పిల్లలందరూ కూడా చచ్చిపోయారు, పశువులు చచ్చిపోయి, రోగాలు వచ్చినాయి, దేశంలో పంటలు పాడైపోయినాయి, సైనికులందరూ కూడా ఎర్ర సముద్రంలో చచ్చిపోయారు. ఎంత నష్టం కలిగిందండి? కేవలం అనుమానం. ఈ రోజున అనుమానం కూడా మన ఇంట్లో కూడా ఎన్నో సమస్యలు, భార్య భర్తల మధ్య విభేదాలు రావడానికి కూడా ఏంటండి? ఇవి అనుమానమే. కుటుంబాల్లో కలహాలు రావడానికి, అన్నదమ్ముల మధ్య విభేదాలు రావడానికి కూడా అనుమానమే. ఆ అనుమానం ద్వారానే ఫరో అనేక రీతులుగా నష్టపోయాడు. తన దేశానికి నష్టాన్ని కలిగించిన వాడుగా ఉన్నాడు. వీళ్ళు విస్తరించి ప్రబలి ఎక్కడ మా మీద శత్రువులు వచ్చినప్పుడు మా మీద దాడి చేస్తారు కేవలం అనుమానంతో చివరికి తన దేశాన్ని నాశనం చేసుకున్నారు. అయితే మంత్రసానులు మాత్రం దేవునికి భయపడి దేవుని ద్వారా మేలులను పొందారు. హల్లెలూయా. రోజున మనం కూడా దేవుని ద్వారా మేలులు పొందేవారిగా ఉండాలి. తనను ప్రేమించు వారి కొరకు ఆయన మేలులను సిద్ధపరుస్తాడు. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనంలో ఉంటది. ఆ 12వ వచనంలో ఏముంటదంటే, ఇదిగో నేను త్వరగా
వచ్చుచున్నాను. చదవండి ఒక మాట, ఆ ఒక్క మాట చదివేసి ప్రార్థన చేస్తున్నాను. 22:12 ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియలు చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఇదిగో నేను త్వరగా వచ్చేస్తున్నా. ప్రభు రాకడ గురించి చెబుతా ఉన్నాడు. వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికిచ్చుటకు సిద్ధపరిచిన జీతము. దేవుడు వాని వాని క్రియల చొప్పున మనం మంచిగా నడుచుకుంటే, భక్తిగా నడుచుకుంటే, యథార్థంగా నడుచుకుంటే, పవిత్రంగా నడుచుకుంటే, దేవుని సన్నిధానములో మనము నిందారహితులుగా మనం నడుచుకుంటే, మన క్రియలను బట్టి దేవుడు తన రాజ్యం ఏం చేస్తాడంట? మన కొరకు జీతాన్ని సిద్ధపరుస్తా ఉన్నాడంట. ఇదిగో నేను త్వరగా వస్తూ ఉన్నా, వాని వాని క్రియలు చొప్పున నేను సిద్ధపరిచినటువంటి జీతము, నేను మీ క్రియలు చొప్పున మీరు చేసినటువంటి పనులను బట్టి, మీరు నడుచుకున్నటువంటి యథార్థతను బట్టి నేను మీకు జీతం ఇవ్వడానికి నేను సిద్ధపరిచి ఉన్నాను అని దేవుడు చెబుతున్నాడు. దేవుడు సిద్ధపరిచినటువంటి జీతాన్ని ప్రభు రాజ్యంలో మనము పొందుకుంటాము. అటువంటి గొప్ప జీతాన్ని దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. అందుకు మోకరించండి.